వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీయింగ్ ఇంట్రోవర్ట్. సో ఈ రోజు వీడియో ఏందో అర్థమైపోయింది కదా, నా ఫేస్ రివీల్ తో పాటు కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేద్దాం అనుకుంటాను ఈ రోజు. వెళ్ళరా, వెళ్ళి ఇంట్లో ఏదైనా పని చూసుకోపో. థిన్ హెయిర్ అని కామెంట్ చేస్తారేమో, డార్క్ సర్కిల్. ఏంటంటే తినడం, రూమ్ లో పడుకోవడం, సాడ్ వీడియోస్ చూడడం, ఏడ్చడం, ఇదే. ధైర్యం కూడా చేయలేకపోయేది. టీనేజ్ కి వచ్చేసేసరికి ఫ్యాట్ అనేస్తారు అనమాట. డిస్క్లైమర్, వీడియో అంటే కెమెరా ముందర ఫస్ట్ టైం మాట్లాడతాను, అసలు మాటలు రావడం లేదు ఎంత ట్రై చేసినా. సో ఇప్పుడు టైం మధ్యాహ్నం 3 o'clock ఏమో అవుతుంది. పొద్దున్నే 11 నుంచి ఈ వీడియో తీద్దాం అనుకొని మాటలు రాక ఇంక ఇప్పుడు ఫైనల్లీ ఈ వీడియో రికార్డ్ చేస్తాను. నాకైతే ఫేస్ రివీల్ చేయాలని ఎప్పుడు ఉండేది కాదు, నేను ఎప్పుడు దానికి ప్లాన్ కూడా చేయలేదు. సడన్ గా నాకు ఎందుకు ఈ వీడియో చేయాలనిపించింది, ఎందుకు చేస్తానో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ దిస్. ఫస్ట్ క్వశ్చన్ ఏంది అంటే రీజన్. నేను ఫేస్ రివీల్ ఇన్ని రోజులు చేయకపోవడానికి రీజన్ ఏంది అంటే నా ఇన్సెక్యూరిటీస్. అందరికీ ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి కదా, నాకు అట్లే కొన్ని ఉండేవన్నమాట. అంటే ఒక బ్యూటీ స్టాండర్డ్స్ కి తగ్గట్టు ఉంటేనే కెమెరా ముందు ఉండాలి, లేకుంటే ఉండకూడదు అట్లా అనుకుంటా ఉంటే. సో నేనేంటంటే నాకు అసలు బిగ్ ఫోర్ హెడ్ ఉంది కదా, లైక్ దానికి కామెంట్ చేస్తారేమో, లేదా థిన్ హెయిర్ అని కామెంట్ చేస్తారేమో, డార్క్ సర్కిల్స్, ఇట్లా చాలా అనుకొని ఓవర్ థింక్ చేసి ఫేస్ రివీల్ అయితే చేసేదాన్ని కాదు. నాకు 2 years పట్టింది అనమాట ఛానల్ స్టార్ట్ చేసినాక ఫేస్ రివీల్ చేయడానికి. ఇంకా బాడీ షేమింగ్ చాలా సార్లు దీని మీద మాట్లాడింటాను నా ఛానల్లో, చాలా సార్లు. అదే ఒక వీడియో ఏమో చేసినాను. సో బాడీ షేమింగ్ ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి నేను చాలా చబ్బీ కిడ్ అనమాట. అదే ఇప్పుడు కూడా లైక్ థిన్ స్లిమ్ అని ఏం చెప్పాను, కానీ ఇట్లా బుగ్గలు ఉండేవన్నమాట ఎప్పుడు, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. నా ఫ్రెండ్స్ లేదా ఇంట్లో వాళ్ళు అందరు ఇలా ఇలా పట్టుకొని లాగడం, లేదా సో చబ్బీగా ఉండేదాన్ని నేను చిన్నప్పటి నుంచి. సో అది చబ్బీగా ఉండడం అనేది ఒక ఏజ్ వరకు క్యూట్ అంటారు, టీనేజ్కి వచ్చేసేసరికి ఫ్యాట్ అనేస్తారు అనమాట. సో దానివల్ల ఇంకా నాకు కాన్ఫిడెన్స్ అస్సలు ఉండేది కాదు. ఇంకా సెకండ్ రీజన్ ఏంది అంటే సొసైటీ స్టాండర్డ్స్. ఇంకా అదే చుట్టుపక్కల 10th ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఇంటర్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఇట్లా అడుగుతా ఉంటారు కదా. సో దానికోసం ఇంకా నేను ఇంటి నుంచి బయటికే వెళ్ళేదాన్ని కాదనమాట. మా పక్కింటి ఆంటీ కూడా నన్ను ఏదో నెలకొకసారి 2 నెలలకు ఒకసారి చూస్తా ఉండ. సో బాడీ షేమింగ్ అనేది నా థాట్ ప్రాసెస్ మీద, నా లైఫ్ మీద ఎంత ఎఫెక్ట్ చూపించింది, నా సెల్ఫ్ ఎస్టీమ్ ని ఎంత తొక్కేసింది అనేది నేను తర్వాత చెప్తాను. మళ్ళీ ముందున్న ఇన్సెక్యూరిటీస్ ఇప్పుడు లేవా అంటే, ఇప్పుడు ఆ భయం లేదా అంటే ఇప్పుడు కూడా ఉంది, కానీ ఎందుకో నేను ఫేస్ చేయగలను, దాన్ని తీసుకోగలను అనిపిస్తుంది అనమాట. నేను ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేసినాను అంటే, ఇంకా మనకి లైఫ్లో అందరికి రాక్ బాటమ్ హిట్ అవుతాం కదా. సో నాకు అట్లేంది, నా లైఫ్లో లోయెస్ట్ పాయింట్ అంటే 2023. ఇంకా కళ్ళ ముందర ఏం కనిపించడం లేదు, మొత్తం బ్లాంక్. ఇంకా లైఫ్ ఇంకా ముందుకు పోదు, అక్కడికి అయిపోయింది అన్నట్లు అనిపిస్తూ ఉండేది. డైలీ రొటీన్ ఏంటంటే తినడం, రూమ్ లో పడుకోవడం, సాడ్ వీడియోస్ చూడడం, ఏడ్చడం, ఇదే అనమాట. సో ఆ రొటీన్ లో భాగంగా ఒక రోజు నేను ఒక వీడియో చూసినాను. సో డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు వాళ్ళ రిగ్రెట్స్ అని చెప్పి, అంటే మనుషులు ఇంక కొంచెం సేపటికి చనిపోతాము అన్నాక కొన్ని రిగ్రెట్స్ ఉంటాయి కదా. సో ఆ రిగ్రెట్స్ మీద వాళ్ళు ఒక వీడియో చేసినారు, నేను అది చూసినాను. సో వాట్ ఇఫ్ ఇంకా నాకు ఇంకా టైం లేదు ఈ ఎర్త్ మీద అనుకుంటే నా రిగ్రెట్స్ ఏముంటాయి అని చెప్పి ఒక వైల్డ్ ఐడియా వచ్చింది నాకు. పేపర్ తీసుకొని ఆ రిగ్రెట్స్ అన్ని రాద్దాం అనుకున్నా. ఫస్ట్ నేను రాసింది ఏంది అంటే, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేకపోయినాను అని రాసినాను అనమాట. షాక్ నేనే. అంటే ఎవరన్నా ప్యారిస్కి పోయి ఈఫిల్ టవర్ చూడాలా లేదా తాజ్ మహల్ చూడలేదు ఏదో సంథింగ్ అట్లా రాస్తారు కదా, నేను మటుకు ఫస్ట్ అది రాసినాను అనమాట. సో నా మైండ్లో అంత డీప్గా ఉండిపోయిన రిగ్రెట్ అనమాట అది. సో ఇంకా నేను రిగ్రెట్ ఫీల్ అవ్వదలుచుకోలేదు. సో ఆ రోజు స్టార్ట్ చేసినాను అనమాట. నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలా అని ఒక 4-5 years బ్యాకే ఉండేది. అంటే కోవిడ్ రాకముందు మా నాన్న నాకు నా చెల్లికి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయినాయి కదా కోవిడ్లో. సో అది మిస్ అయిపోతానా మొబైల్ లేక అని చెప్పి నాకు నా చెల్లికి కొత్త స్మార్ట్ ఫోన్స్ కొనిచ్చినాడు, నాకు ఒకటి నా చెల్లికి ఒకటి. మనం
చదువు అంత పెద్దగా ఎక్కదు గదా! సో, ఆన్‌లైన్ క్లాసెస్ స్కిప్ జేసేసి యూట్యూబ్‌లో వ్లాగ్స్, వీడియోస్ అది కొత్త ఫోను గదా! ఇంకా అన్నీ చూస్తా ఉండేదనమాట. చాలా టైం ఎక్కువ ఈ వ్లాగ్స్ చూసుకుంటూనే స్పెండ్ చేస్తా అంటి. అట్లా నాకు గూడా వీడియోస్ జేయాలా అని ఇంట్రెస్ట్‌గా ఉండే. కానీ అసలు ధైర్యం గూడా జేయలేకపోయేదాన్ని. ఇంకా కొన్ని రోజుల తర్వాత 2023 అంటే మేబీ 4 ఇయర్స్ తర్వాత స్టార్ట్ జేసినాననమాట యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ థింగ్ నా ఫేస్‌కి ఇంత పెద్ద స్పెట్స్ సెట్ కాలేదని నాకు తెలుసు. కానీ డార్క్ సర్కిల్స్ కవర్ చేయడానికి పెట్టేసినాననమాట ఇవి. మా ఇంట్లో నలుగురుంటే ముగ్గురికి సైట్ ఉంది. ఆ ఒక్క మిగిలిపోయిందని నేనే. నాకొక్కటే సైట్ లేదు. ఫోన్ ఎక్కువ చూస్తా అంటాను గదా! సో, అందుకని ఇవి స్క్రీన్ గ్లాసెస్ కొనిచ్చినాడు మా నాయన. ఇంకా నేను ఇట్లా వాడతాన్నా దాన్ని తెలివిగా. ఎప్పుడు నా చెల్లి అంటా ఉంటా గదా! వీడియోస్‌లో. నా చెల్లికి గూడా చెప్పలేదు ఈరోజు ఫేస్ రివీల్ చేస్తాననని. ఆ పిల్ల గూడా నేను డైరెక్ట్ వీడియో అప్‌లోడ్ చేసినంకనే చూస్తుంది మీతో పాటి. సో, అందరి రియాక్షన్ కంటే నా చెల్లి ఎట్లా రియాక్ట్ అయితుంది అనేది నాకు చాలా ఎక్సైటింగ్ ఉందనమాట. నెక్స్ట్ థింగ్ ఏంది అంటే ఫీడ్‌బ్యాక్. సో, మీరు నా వీడియోస్ చూస్తా అంటే ఇంకా నేను ఏమి ఇంప్రూవ్ చేసుకోవాలా అట్లాంటి జెన్యూన్ ఫీడ్‌బ్యాక్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. దాని తర్వాత వీడియో ఐడియాస్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. లైక్ మీరు నా నుంచి ఎట్లాంటి వీడియోస్ ఎక్స్‌పెక్ట్ చేస్తన్నారు అని. ఓకే. బాయ్.